హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జోడీ స్టోర్ ఐడి యాక్టివేషన్ ఎలాగో చూద్దామండి. ఫస్ట్ జోడీ స్టోర్ యాప్ ఓపెన్ చేసుకుంటాం. మనది ఏదైతే ఉందో యూజర్ నేమ్ ఏదైతే ఉందో యూజర్ నేమ్ ఎంటర్ చేసుకుంటాం. కిందనే పాస్వర్డ్ ఎంటర్ చేస్తామండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరి ఐడి కూడా ఇలా ఓపెన్ అవుతుందండి. మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. అయితే ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఎవరికైనా రెఫరెన్స్ లింక్ పంపించాలన్నా, ఎవరినైనా జాయిన్ చేయాలన్నా ఇక్కడ స్టార్టింగ్లో రెఫరెన్స్ లింక్ అని ఉంది కదా, ఈ లింక్ వాట్సాప్కి కానీ మెసేజ్ కానీ డైరెక్ట్ పంపించుకుంటే వాళ్ళు ఓపెన్ చేసుకొని లాగిన్ చేసుకుంటారు. అయితే ఈ ఐడి ఆల్రెడీ లాగిన్ అయింది కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే పైన లెఫ్ట్లో పైన 3 గీతలు ఉన్నాయి చూడండి. 3 గీతల మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాక్టివ్ అకౌంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉందండి. ఈ యాక్టివ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలండి. ఈ యాక్టివ్ అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది మనకి చూపిస్తుందండి. మీకు చూడండి, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఇక్కడ క్యూఆర్ కోడ్ ప్లస్ కిందనే ఉందండి ఎంటర్ యూటీఆర్ నెంబర్ చాయిస్ ఫైల్. అంటే ఇక్కడ మనం ఈ యూటీఆర్ నెంబర్కి మనం ఎంటర్ చేస్తే పేమెంట్ చేసుకుంటే పేమెంట్ అయిన తర్వాత మనకి యూటీఆర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కాపీ చేసుకొని కిందనే మనం పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ పేమెంట్ చేసుకుంటే ఇక్కడ మనం దీన్ని అప్లోడ్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ మీరు చూడండి, ఈ యూటీఆర్ నెంబర్ క్యూఆర్ కోడ్ని నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్పేలోకి వెళ్ళి దీనికి పేమెంట్ అయితే అంటే కింద చివరి లాస్ట్ చూడండి క్యూఆర్ స్కానర్. ఈ స్కానర్ ఓపెన్ చేసుకుంటే అప్లోడ్ క్యూఆర్ అని ఉంటుందండి. అంటే మనం స్క్రీన్ షాట్ తీసుకున్న క్యూఆర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం క్యూఆర్ అప్లోడ్ చేస్తే మనకి ఇక్కడ నేమ్ వస్తుందండి. ఇక్కడ జోడీ స్టోర్ అని వచ్చింది కదా, మనకి కంపెనీ ఏదైతే క్యూఆర్ పెట్టిందో ఆ క్యూఆర్ కోడ్ అప్లోడ్ చేస్తే మనకి ఇక్కడ ఆ పేరు వస్తుంది అనమాట. అయితే కంపెనీ క్యూఆర్ కోడ్ ఏది పెడితే అది అవుతుంది అనమాట. ఇక్కడ మనం 1000 రూపీస్ అనేది మనం పేమెంట్ చేయాలి. 1000 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ చేసిన రిసిప్ట్ అనేది ఉంటుంది అనమాట. అయితే పేమెంట్ చేసిన రిసిప్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి చూడండి, యూటీఆర్ నెంబర్ ఏదైతే ఉందో ఈ యూటీఆర్ నెంబర్ మనం కాపీ చేస్తాం. పక్కన 2 బాక్సులు గీతలు ఉన్నాయి చూడండి, ఇది చేస్తే కాపీ అవుతుంది అనమాట. అప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీస్తాం. ఈ 2 అక్కడ కాపీ చేసాం, స్క్రీన్ షాట్ అనేది తీయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ మినిమైజ్లో పెట్టుకున్న క్యూఆర్ కోడ్ని ఏదైతే మనం పేమెంట్ చేసామో ఆ క్యూఆర్ కోడ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఇది యాక్టివ్ అకౌంట్ మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ యూటీఆర్ నెంబర్ ఉంది కదా, మనం అక్కడ కాపీ చేసుకున్నాం కదా, అది ఇక్కడ మనం పేస్ట్ చేసేయాలన్నమాట. పేస్ట్ చేసి ఇక్కడ ఎంటర్ అయిపోద్ది. నెక్స్ట్ చాయిస్ ఫైల్లో మనం ఏదైతే పేమెంట్ చేసామో దాని స్క్రీన్ షాట్ని మనం అప్లోడ్ చేసి కింద రిక్వెస్ట్ ఫండ్ అని చూడండి, రిక్వెస్ట్ ఫండ్ కొడితే మనకి ఇలా చూపిస్తుంది అనమాట. చూపించిన తర్వాత మనం లాగౌట్ చేసుకోవాలి. లాగౌట్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ తర్వాత మళ్ళీ రీలాగిన్ చేసుకోవాలన్నమాట. చూడండి, మళ్ళీ మనం రీలాగిన్ చేయాలన్నమాట. అంటే ఒక్కసారి లాగౌట్ చేసి మనం పేమెంట్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత లాగౌట్ చేసి మనకు 2 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ తర్వాత రీలాగిన్ చేస్తే ఇక్కడ మీకు ఐడి స్టేటస్ యాక్టివ్ అని వస్తుంది. దానికి తోడు ఇక్కడ మీకు మళ్ళీ యాక్టివ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు. ఒకసారి మనం పేమెంట్ అప్లోడ్ చేసేసిన తర్వాత కంపెనీ మనం చేసింది పర్ఫెక్ట్గా చేసామంటే కంపెనీ అప్రూవ్ చేస్తుంది. లేదు సరిగా చేయకపోతే కంపెనీ రిజెక్ట్ అనేది చేస్తుంది. మీకు రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ యాక్టివ్ అకౌంట్ ఆప్షన్ వస్తుంది. లేదనుకుంటే అప్రూవ్ చేసేస్తే మీకు ఐడి యాక్టివ్ అని చెప్పేసి మీకు వస్తుంది. ఇక్కడ మనకు న్యూ నెంబర్ అనే ఆప్షన్ ఉంది. ఎవరినైనా మీరు జాయిన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా న్యూ నెంబర్ కొడితే మీకు డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ ఐడి యాక్టివ్, ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఐడి యాక్టివ్ అయిన తర్వాత మీ వ్యాలెట్లోకి అమౌంట్ అనేది జోడీ కాయిన్ వ్యాలెట్లో అమౌంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇది యాక్టివేషన్ చేసే ప్రాసెస్. థ్యాంక్ యూ సార్.